ఇంతందంగా ఉన్నవే ఎవరే నువ్వు నాలో అలచడి రేపింది నీ చిరునవ్వు ఇంతందంగా ఉన్నవే ఎవరే నువ్వు నాలో అలచడి రేపింది నీ చిరునవ్వు నా కన్నుల్లో నా నీ రూపం నా కన్నా ఎంతో అపురూపం అనిపించే చిన్నారి ఈ అనుభవమే నాకు తొలిసారి ఇంతందంగా నిత్య డార్లింగ్ ఎలా ఉంది నా ఫోటోగ్రఫీ? ఏడ్చినట్టుంది. నచ్చలేదా? వామిటింగ్ వస్తుంది. ఫోటోలు నువ్వు మరీ అంత వికారంగా ఏం లేవే. ఏ మాటకా మాట నువ్వు మాత్రం నాకు అందంగా కనిపిస్తున్నావు. అయినా నీకు నచ్చలేదు కదా, తీసేస్తాను, ఇప్పుడే తీసేస్తాను. హలో, వికారంగా ఉన్నది ఫోటోలో ఉన్న నేను కాదు, ఇదంతా చేస్తున్న నువ్వు. Am I looking like వికారింగ్? Oh no! అయినా నేనెలా ఉంటే ఏంటి నిత్య, నువ్వు అందంగా ఉన్నావుగా, అది చాలు. ఇలాంటి మాటలు చెప్పి అలాంటి పనులు చేస్తే పడిపోతాననుకున్నావా? పడే వరకు ఆపను. అలసిపోయి ఓడిపోయి వెళ్ళిపోతావు. నిన్ను పెళ్లి చేసుకునే వరకు బయటికి కాదు కదా, పైకి కూడా పోను. ఓకే అన్నట్టు సాయంత్రం చీకటి పడ్డాక వస్తాను. ఏయ్, అరే దిష్టి తీయడానికమ్మా, ఆ నాగి బోల్డ్ అంతా దిష్టి పెట్టాడు నీకు, అర్థం చేసుకో. పబ్లిక్ గా పెళ్లి చేసుకోనన్నారు, ప్రైవేట్ గా రూమ్ లో దూరారు. ఏంటినా ఇప్పుడు ఆయన వస్తే పరిస్థితి ఏంటి? శశి, అభి, బాధపడుతున్నావా? కోపంగా ఉందా? బాధ లేదు కానీ కోపం ఉంది. సారీతో సమస్య తీరదు అభి. నాకు తెలిసేసి. తెలిసి ఎందుకిలా చేసావు? చెల్లి కోసం పెళ్లి కొప్పుకున్నావు, నీకోసం పెళ్లిని ఆపేశావు. మధ్యలో నా పరిస్థితి ఆలోచించావా? నువ్విలా చేస్తే అన్నయ్యకి కోపం రాదా? నాకు కూడా కోపం వస్తుంది అభి. ఏం చేయను, నా పరిస్థితి అలా ఉంది. నేను అడగకూడదనే అనుకున్నాను, కానీ అడిగే పరిస్థితి తీసుకొచ్చావు. నాకైనా చెప్పు అభి. ఇప్పుడేం చెప్పలేను శశి. ఎప్పుడు చెప్తావు? సమయం వచ్చినప్పుడు చెప్తాను. కాదభి, సమస్యను పెద్దది చేస్తున్నావు. నేను నిన్ను అర్థం చేసుకోగలను, కానీ మా అన్నయ్య ఆగుడు. తన గురించి నీకు తెలుసు. నిన్ను మోసం చేసే ఉద్దేశం నాకు లేదు శశి. నువ్వంటే ఇష్టం ఉంది, ప్రేమ ఉంది. నా సమస్య తీరగానే నేను పెళ్లి చేసుకుంటాను. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు. చెప్పాను కదా అబ్బి, నీకోసం జీవితాంతం ఎదురు చూస్తానని. కానీ మా అన్నయ్య ఎదురు చూడడు, తనకు సమాధానం కావాలి. అందుకే నన్ను వదిన్ని ఇక్కడ తీసుకొచ్చాడు. నాకు అర్థమైంది శశి, నన్ను కూడా అర్థం చేసుకో. దివ్యను మీ అన్నయ్యను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. కొద్ది రోజులే, ఆ తర్వాత నేనే వస్తాను. కష్టం అభి, ఇప్పుడు అన్నయ్య ఎవరి మాట వినడు. నాకోసం ఈ పని చేయలేవా? నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను. అలాగే నా కోసం ప్రాణం ఇచ్చే అన్నయ్యను
ఎదిరించలేను. ఎన్నో రోజులు పట్టదు శశి. మీ అన్నయ్య ఇక్కడ ఉంటే ఇద్దరికీ రోజు గొడవ అవుతుంది. అది ఎవరికీ మంచిది కాదు. తెలుసబ్బి, కానీ నా చేతుల్లో ఏమీ లేదు. నువ్వు మాటిచ్చి తప్పావని వదినకి కూడా కోపంగా ఉంది. ఒక రకంగా మేమిక్కడికి రావడానికి వదినే కారణం. దివ్య ఇక్కడ ఉండకూడదు శశి. ఎందుకు? అది ఇప్పుడు చెప్పలేను. దివ్య క్షేమంగా సంతోషంగా ఉండాలంటే అక్కడే ఉండాలి. కొద్ది రోజులు మాత్రమే. కారణం చెప్పకుండా వదిన వెళ్ళదు, అన్నయ్య వెళ్ళడు. చెప్పే పరిస్థితి ఉంటే చెప్పేవాణ్ణి కదా. నేను కూడా మా అన్నయ్యతో ఏం చెప్పలేనాపి. ప్లీజ్ శశి, ఇప్పుడు నేనున్న పరిస్థితిలో నువ్వు మాత్రమే సాయం చేయగలవు. ప్రేమించిన మనసుతో సాయం చేయమని అడుగుతున్నాను. అమ్మో, ఈయన వచ్చేసారు. ఇప్పుడు ఏం చేయాలి? చారుకేశా, సార్, నీకేమన్నా పైల్స్ ఉన్నాయా? అలా అంటారేంటి సార్? మరి ఆవదం తాగినట్టు ఆ మొహం ఏంటి? ఈ హెల్త్ లో నేను పర్ఫెక్ట్ సార్. సరే, ఇక్కడేం చేస్తున్నావు? ఊరికే సార్, ఊరికే. మీ బాసు, అదే మీ అభిబాబు గారు, నా బావుమరిది, నా పెళ్ళాం అన్న, నా చెల్లికి కాబోయే మొగుడు ఎక్కడ? ఇక్కడే సార్. ఇక్కడంటే అంటే ఇంట్లో ఎక్కడో చోట ఉండుంటారు అంటున్నాను సార్. ఆ రూమ్ లో అయితే లేరు సార్. లేరండి. అభిబాబు బయట ఉన్నట్టున్నారు సార్. సార్, ఈ రూమ్ లో శశి గారు మాత్రమే ఉన్నారండి. సార్ 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 శశి, ఎంత ధైర్యం రా నీకు! నిన్ను అన్నయ్య, అడ్డు తప్పుకోసేసి. ఒకసారి నేను చెప్పేది విను. అన్నయ్య చెప్పేది విను. అన్నయ్య, సార్ 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 ప్లీజ్ సార్ సార్ వదలండి సార్. చెప్పేది ఒకసారి విను బావా. నేనొక్కనే కాదురా, ఇంట్లో వాళ్ళందరూ వినాలి. పద. ప్లీజ్ సార్. రారా సార్ బావా, సార్, నా మాట్లాడండి. రారా. అన్నయ్య, సార్. అన్నయ్య, అన్నయ్య, బావా. సార్ ప్లీజ్ సార్. వదిలేన్నయ్య. చంద్రిక చంద్రిక, త్వరగా రా, త్వరగా రా. ఏంటి పౌడరు? పెద్ద గొడవ జరగబోతుందే. అప్పుడెప్పుడు కృష్ణార్జున యుద్ధం బ్లాక్ అండ్ వైట్ లో చూశాం కదా, ఇప్పుడు కలర్ లో కళ్ళెదుటే జరగబోతుంది. అదిగో చూడు. వదిలేన్నయ్య. ప్లీజ్ సార్, అన్నయ్య, వదలండి సార్. ప్లీజ్ అన్నయ్య. సార్ అన్నయ్య, సార్ ప్లీజ్ అన్నయ్య, వదలు. వదలండి ఏమండి? సార్. ఏమైందండి? ఆగండి. ఏంటి బాబు, ఏం జరిగింది? ఏమైంది బాబు? వీడేం చేస్తాడో తెలుసా? అన్నయ్య ప్లీజ్. ఏం చేసావన్నయ్య? చెప్పరా, నోరు పడిపోయిందా? వదలండి సార్. చంపేస్తాను చారుకేశా. ఏంటండి? ఏమైంది? అభిగాడు ఏదో తప్పు చేసినట్టున్నాడు చంద్రిక. అవును పౌడరు, మన కడుపు నిండిపోతుంది. బాబు, ఏదైనా ఉంటే మాట్లాడి పరిష్కరించుకుందాం, గొడవలొద్దు. అవును బాబు, అందరం కలిసి సంతోషంగా ఉందామనుకున్నా. ఈ తగువులెందుకు? మీ మనోడు ఏం చేశాడో తెలుసా? అప్పా, ఇందాక నుంచి ఏం చేశాడో తెలుసా, ఏం చేశాడో తెలుసా అంటావు గానీ ఏం చేశాడో చెప్పయింది బాబు. ఏం చేశాడో చెప్పు బాబు. వీడు నా చెల్లెలి గదిలోకి వెళ్ళాడు. నిజమా అన్నయ్య? శశికి సారీ చెప్పడానికి వెళ్ళాను. చేసిందంతా చేసి సారీ ఏంట్రా? తప్పు చేశాను, క్షమించమని అడగడానికి వెళ్ళి ఉంటాడు. తప్పే ఉంది బాబు. క్షమించమని అడగడం కూడా తప్పేనా బాబు? అందరి ముందు తప్పు చేసి ఒంటరిగా సారీ చెప్తే సరిపోతుందా? ఇది వాళ్ళిద్దరి సమస్య అండి. మధ్యలో మీరెందుకు కల్పించుకుంటున్నారు? మరి నిన్ను తిడితే వీడికెందుకు కోపం రావాలి? నీపై చెయ్యెత్తితే వీడెందుకు నా చెయ్యి పట్టుకోవాలి? మనిద్దరి సమస్యని వదిలేచ్చు కదా.
ఇప్పుడు మనకి పెళ్లి కూడా అయింది. వీడేమైనా నా చెల్లిని పెళ్లి చేసుకున్నాడా? పెళ్లి చేసుకోవడానికి మనసు రాదు కానీ గదిలోకి వెళ్తున్నాడు. వీడు అలాంటి వాడేనేమో. నా చెల్లెలు అలాంటిది కాదు. బాబు వదులు. అభి ఏంట్రా నా కాలరే పట్టుకుంటున్నావు? సారీ, తప్పుగా మాట్లాడకు బావా. నేను సారీ చెప్పడానికి వెళ్ళాను. కాళ్ళలో చేతిలో పట్టుకుని సారీ చెప్పాలి కానీ కౌగిలించుకుంటావేంట్రా? అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వీడు నిన్ను హక్ చేసుకోవడం నిజమా కాదా? చెప్పు చారుకేసా, వీడు హక్ చేసుకోవడం నువ్వు చూసావు కదా? చాలా ఆపండి. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. హక్ చేసుకుంటే తప్పే ఉంది. పెళ్లికి ముందు నువ్వు నన్ను హక్ చేసుకున్నావా? ఆయన నన్ను పెళ్లి చేసుకుంటానన్నారు కదా అన్నయ్య. వాడు అవసరం కోసం ఏమైనా అంటాడమ్మా. వాడి ప్రేమ మత్తులో మునిగిపోయి నీకేం తెలియట్లేదు. వీడిలాగే ఎంతో మందిని మోసం చేశాడు. నిన్నొక్కరు, ఈ రోజొకరు, రేపు ఇంకొకరు. మా అన్నయ్య అలాంటి వాడు కాదండి. వీడు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. అభిని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు బాబు. బామ్మగారు, వీడి గురించి మీకు తెలీదు. వీడు మేకవన్న పులి. లేదు బాబు, అభి చాలా మంచోడు. అలా అని మిమ్మల్ని అందరినీ నమ్మించాడు, కానీ నన్ను మోసం చేయలేడు. మీరు అపార్థం చేసుకున్నారు. ఏంటి నేను అపార్థం చేసుకునేది? నువ్వు వీడి చెల్లెలివి కాబట్టి వీడి ఎంత పెద్ద ఎదవైనా నువ్వు భరిస్తావేమో. నాకు అవసరం లేదు. పెళ్లి చేసుకోకుండా నా చెల్లెలు జోలికేస్తే నరికేస్తాను. అడ్డొస్తే నిన్ను చంపేస్తాను. ఏంట్రా వాగుతున్నావు? నా చెల్లెల్ని చంపుతావా? నిన్ను అభిబాబు, అభిబాబు, అభి వదలరా. అభి అన్నయ్య. నా చెల్లి జోలికొస్తే నిల్చున్న చోటే పాతేస్తాను రా. వదలన్నయ్య. ఏంట్రా, నీ చెల్లిని చంపేస్తాను అనగానే అంత రోషం వచ్చింది. పెళ్లి చేసుకోకుండా నా చెల్లిని హక్ చేసుకుంటే నాకెంత రోషం రావాలి? అభిబాబు, చెప్పరా. అభిబాబు, ఆగండి బాబు. చంపేస్తానురా. చంపేస్తాను. అభిబాబు, ఆగండి. సార్, ప్లీజ్ సార్. ఆపండి, ఆపండి. చారుకేశ, ఆయన లోపల తీసుకెళ్ళు. మీరు పదండి సార్. తీసుకెళ్ళు. మీరు రండి సార్. అన్నయ్య ఆగు. రండి సార్. వదులు చరకేసా. వదులుతాను సార్. వెళ్ళి గొడవ పడండి. అందుకే వచ్చినట్టున్నారు మీరు. లేదు, వాడికి బుద్ధి చెప్పడానికి వచ్చాను. బుద్ధి చెప్పడానికి వచ్చారా? శశి పెళ్లి చేయడానికి వచ్చారా? వాడికి బుద్ధి చెప్పి శశితో పెళ్లి చేయడానికి వచ్చాను. గొడవ పడితే పెళ్లి అవుతుందా? మరి వాడు చేసిందేంటి? మా చెల్లెలు రూమ్కి వెళ్ళి నా చెల్లెల్ని హక్ చేసుకుంటాడా? వాడికి ఎంత ధైర్యం? వాళ్ళు దగ్గర అవుతున్నారు అని సంతోషపడక కోపడుతున్నారు ఎందుకు? దగ్గరవ్వడం ఏంటి? ఇంకా అర్థం కాలేదా సార్ మీకు? పీటల మీద పెళ్ళాగిపోతే ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా బద్ద శత్రువులా మారతారు. కానీ అభిబాబు, శశి మేం గొడవ పడకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ అమ్మాయి గారు చెప్తుంది అదే. ఎప్పుడైనా బల్బు వెలిగిందా? మీరిలా గొడవ పడితే మా అన్నయ్యకి మీరంటే చిరాకొచ్చి శశిపై కోపం వచ్చి దూరం అవుతాడు. అదే మీరు శాంతంగా ఉంటే వాళ్ళు దగ్గర అవుతారు, పెళ్లి అవుతుంది. అంటే వాడు నా చెల్లెల్ని ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలా? అది వాళ్ళ ప్రైవేట్ స్పేస్ సార్. అందులోకి మీరెందుకు వెళ్తారు? ప్రైవేట్ స్పేస్ ఏంటి? మీకు ఇంకా అర్థమైనట్టు లేదు. మీరు అన్నయ్య గొడవ పడి అన్నయ్య శశి ఎడమొహం పెడమొహం పెట్టుకుంటే ఇక్కడ మనం వచ్చిన పని జరగదు. అదే శశి అన్నయ్యకి దగ్గర అవుతుంటే త్వరగా అన్నయ్య మనసు మారి శశిని పెళ్లి చేసుకుంటాడు. ఓ, అంటే ఇప్పుడు నా చెల్లి వాడి కాళ్ళ మీద పడి ఏడ్చి పెళ్లి చేసుకోమని బతిమలాడమంటావా? వాడే దిక్కు అని మొరపెట్టుకోమంటారా? ఆ రకంగా ఈ పెళ్లి జరగాల్సిన అవసరం లేదు. వాడే నా చెల్లి కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాలి. అప్పుడే ఈ పెళ్లి జరుగుతుంది.
మీరు గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెస్తున్నారు. పంతంలో మా అన్నయ్య మిమ్మల్ని మించినవాడు, అది గుర్తుపెట్టుకోండి. మీ అన్నయ్యని సపోర్ట్ చేస్తున్నావా? హ, నాకు తెలిసే నీ బుద్ధి. ఇది మీ ఇళ్ళని మీ ఇష్టం వచ్చినట్టు చేద్దామనుకుంటున్నారేమో. ఈ చాణక్య సంగతి మీకు తెలీదో. ఎన్ని గొడవలైనా సరే నేను చెప్పిన పద్ధతులని పెళ్లి జరుగుతుంది, జరిపిస్తాను. అది కాదండి. నువ్వేం చెప్పకో. నా చెల్లి గౌరవమే నాకు ముఖ్యం. నీ మాయ మాటలకి నేనేం పడిపోను. నేను చాణక్యాని. అరే ఏంటి చారుకేశ, మంచి చెప్తుంటే మాయ అంటాడు, ఇలాగే గొడవ చేస్తాడా? దేవుడా. అందుకేనండి మీరు ఇక్కడ ఉండొద్దు, ఆ ఇంటికి వెళ్ళిపోండి, ఏ గొడవ ఉండదు. ఏంటి నువ్వు మాట్లాడుతూ ఆ ఇంటికి వెళ్ళమంటున్నావు? అంటే మీరు ఇక్కడే ఉంటే గొడవలు అవుతాయి కదండి. అక్కడుంటే సమస్య పరిష్కారం అవుతుందా? ఈయనేమో మొండివారు, ఎంత చెప్పినా వినరు. ఏదోలా ఆకట్టుకుంటే తప్ప దారికి రారు. ఎస్, ఆయన్ని దారిలోకి తీసుకురావాలి. ఎలా తీసుకొస్తారండి? కొంగు కట్టేసుకుని. కొంగుకా? పెళ్లి కానివాడివి, నీకు తెలియదులే. అందరూ నా పెళ్లి మీద పడ్డారేమిటి? అదేమో అవ్వదు చావదు. తప్పు చేస్తున్నావురా అభి. చిన్నప్పుడు మీ అమ్మ చెల్లెలతో నువ్వు నడుచుకున్న తీరు చూసి బాధ్యత గలవాడివని మురిసిపోయావు. ఇప్పుడు ఆ బాధ్యతంతా ఏమైందిరా? అవునరా, శశిని ప్రేమించావు, పెళ్లి చేసుకోను అన్నావు. ఎందుకు తనని బాధ పెడుతున్నావు? ఎందుకు పెళ్లి చేసుకోనంటున్నావు? చెప్పరా. చెప్పలేని కారణం ఏదైనా ఉందేమో వదినా, లేదా చెబితే మనం బాధపడతామేమోని చెప్పట్లేదేమో. అంటే నీకున్న కారణం మాకు తెలియదు కదరా. నువ్వు చెప్పకపోయేసరికి చెప్పకూడని కారణమేమో అనుకున్నాం. చెబితే మేం బాధపడతామేమోనని మీ నాన్నమ్మ అంటుంది. చెప్పు అభి, రోజు ఇలా గొడవలు పడ్డం మంచిది కాదు. శశిని పెళ్లి చేసుకోరా. ఇప్పుడు కాదు జేజీ. ఇంకెప్పుడురా? కలిసి సంతోషంగా ఉండాల్సిన వాళ్ళు రోజులా గొడవ పడతారా? ఈ వయసులో బామ్మగారికి మనశ్శాంతి లేకుండా చేస్తావా? నీ సమస్య ఏంటో చెప్పబి, అనవసరంగా అందరినీ బాధ పెట్టమాకో. మా అందరికీ చెప్పకపోయినా పర్వాలేదు, మీ చెల్లెలికో జేజికో చెప్పు అభి. ఏంటన్నయ్య నువ్వు చేస్తుంది? ఆయనతో గొడవ పడతావా? బావ నిన్ను చంపుతానన్నాడమ్మా, అందుకే కోపం వచ్చింది. మాట అన్నందుకే నీ కోపం వస్తే మానసికంగా శశిని చంపేస్తున్నావు. శశికి ఎంత బాధ ఉండాలి, ఆయనకెంత కోపం రావాలి? తప్పన్నయ్య, వెంటనే శశిని పెళ్లి చేసుకో. ఏ గొడవ ఉండదు, అందరం హ్యాపీగా ఉంటాం. సారీ దివ్య, కొన్నాళ్ళు ఈ పెళ్లి గురించి అడగండి. ఎన్నాళ్ళన్నయ్యా? తెలీదు. శశి స్థానంలో నేనుంటే ఏం చేసేవాడివన్నయ్య? నాపై ఒట్టేశావు. నేను చచ్చిపోయినా పర్వాలేదన్నయ్య. వదమ్మా, వద్దు, అలా అనకు. ఇంకెప్పుడు అనకు. నువ్వు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి. ఆయన కూడా నీలాగే తన చెల్లెలు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు కదన్నయ్య. నాకంతా తెలుసమ్మా, నాకంతా అర్థమవుతుంది. కానీ నేను ఇప్పుడు ఏం చేయలేను. దయచేసి నన్ను బలవంతం పెట్టకండి. నేను ఇప్పుడు ఏం చెప్పలేను. ఏంటో వీడి బాధ ఏమీ అర్థం కాకుండా ఉంది. వాడి గుండెల్లో ఏదో భారం ఉంది బామ్మగారు, అది మనతో పంచుకోలేక ఒంటరిగా కుమిలిపోతున్నాడు. ఎలాగైనా అన్నయ్య మనసులో ఏ బాధ ఉందో తెలుసుకోవాలి, భారం తగ్గించాలి.
పాపం అభిగాడికి ఎన్ని కష్టాలు వచ్చాయో. ఒకవైపు చెల్లెల ప్రాణాలు కాపాడుకోవాలి, ఇంకోవైపు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోతున్నాడు. శాపం గురించి అందరికీ చెప్పలేకపోతున్నాడు. తను బాధపడుతూ అందరినీ బాధ పెడుతున్నాడు. మనం మాత్రమే సుఖంగా ఉన్నాం కదా. మనది ఓ సుఖమేనా? చెప్పడానికి సిగ్గుండాలి. దీనికి ఆస్తి మొత్తం వస్తే తప్ప సుఖం ఉండదేమో.